నేను చాలా వీడియోస్‌లో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా మనకి రావాలి. టూల్ కాదు, ఒక లాంగ్వేజ్ రావాలి అని చెప్పి చాలా వీడియోస్‌లో చెప్పాను గదా! ఇప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళది. ఆంథ్రోపిక్ ఒక కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళది క్లాడ్ వచ్చేసింది గదా! సో, క్లాడ్ ఇది ఏం చేస్తుందంటే సెకండ్స్‌లో మనకి ప్రోగ్రామింగ్ ఏంటి మనకు కావాల్సిన ఆటోమేషన్ కోడ్ ఇచ్చేస్తుంది. 30 సెకండ్స్ అనుకుంటా మ్యాక్స్ మనం. 30 సెకండ్స్‌లో ఒక కోడ్ రాసేస్తుంది మనకి. మనకు కావాల్సిన టెస్ట్ కేసెస్, రిక్వైర్మెంట్స్ ఇచ్చి మంచిగా స్కాఫోల్డ్ దాంట్లో మనం దానికి ఫ్రేజ్ చేసి ఒక మంచి ఇంజినీరింగ్ ప్రాంప్ట్ ఇస్తే అది మనకి యూజ్ కేసెస్ కూడా చాలా బాగా ఇస్తుంది. బట్ వెన్ ఇట్ ఈస్ గివింగ్ యూజ్ కేసెస్ అంత పర్ఫెక్ట్‌గా ఇస్తూ అంత మంచి కోడ్ ఒకటి జనరేట్ చేసినప్పుడు ఇంకా మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? వీ కెన్ జస్ట్ యూజ్ ఇట్ కదా! వీ కెన్ జస్ట్ బి లైక్ అ గేట్ కీపర్స్ అండ్ మనం ఎట్లా అంటే ఓకే ఇది మనకి వర్కౌట్ అవుతుంది. యెస్ ఇది బావుంది అని చెప్పి మనము అది ఆ కోడ్ వాడుకోవచ్చు కదా! సో వై డు వి నీడ్ టు డూ మోర్ కోడింగ్? అంటే కోడింగ్ ఇంకా డెడ్ అన్నట్టే కదా! ఆర్ ఏదన్నా మనం ఏమన్నా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నామా? ఇప్పుడు జూనియర్ డెవలపర్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకేమో జాబ్స్ చాలా కష్టమైపోతున్నాయి. సీనియర్ డెవలపర్స్ కూడా ఏదో కొంచెం సీనియారిటీ వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, వీళ్ళకి ఏంటి సిస్టమ్ తెలుసు అనేది పెట్టుకుంటున్నారు గానీ, అంతేగాని దే ఆర్ నాట్ వెరీ వాల్యూ అంటూ ఏమి ఇవ్వట్లేదు. అంటే యూ ఆర్ ద మస్ట్ నీడెడ్. మీరు లేకపోతే ఈ టీమ్ నడవదు. మీరుంటేనే ఈ టీమ్ నడుస్తది. ఇదివరకు ఒక ప్రోగ్రామర్ ఉంటే ఏంటి ఒక ప్రోగ్రామర్ ఉంటే ఒక ప్రోగ్రామర్ పనే చేయగలరనమాట. ఇప్పుడు ఒక ప్రోగ్రామర్, ముగ్గురు ప్రోగ్రామర్ల పని చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టూల్స్. కోడ్ ఫాస్ట్‌గా రాయగలుగుతున్నారు అండ్ ప్రొడక్టివిటీ బాగా ఇంక్రీజ్ అయింది. కంపెనీస్‌కి ఏం కావాలి? కంపెనీస్‌కి అదే కావాలి. వాళ్ళు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్లస్ ప్రొడక్టివ్ ఇంజినీర్స్ కావాలి వాళ్ళకి. ఎట్లా అంటే థింగ్స్ చాలా ఫాస్ట్‌గా రోల్ అవుట్ అవ్వాలి. షార్ట్ ఆన్సర్ వచ్చేసి మనం కోడింగ్ నేర్చుకోవాలంటే యెస్. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఏఐ ఏం చేస్తది? ప్యాటర్న్స్‌ని డిటెక్ట్ చేస్తది. కోడ్ కంప్లీషన్ కోడ్ ఇచ్చేస్తది మనకి కావాల్సింది. మనం టెస్టులు రాసుకోవడానికి. టెంప్లేట్స్ అట్లాగా ఉంటే ఇచ్చేసేస్తది. అండ్ ఆల్సో ఏమైనా కోడ్‌లో ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది కూడా ఫిక్స్ చేస్తదనమాట. అంటే ఇది ఫిక్స్ చేయొచ్చు ఇలాగంటే సజెషన్స్ ఇస్తది. మనం అది తీసుకొని మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా చేసేస్తదనమాట. ఓకే. ఏం చేయదు మరి? బిజినెస్ దానికి అర్థం కాదు. మీ కంపెనీ చేసే బిజినెస్ అర్థం కాదు. అండ్ ఇప్పుడు మీరు అన్ని మోడల్స్‌కి ఆ బిజినెస్ మీరు ఇవ్వలేరు. ఎందుకు అంటే బిజినెస్ ఇస్ ప్రొప్రైటరీయా? ప్రొప్రైటరీ. అందుకని ఈ కర్సర్ లాంటి టూల్స్ అనుకో ఇట్ ఈస్ అ క్లోజ్డ్ మోడల్. క్లోజ్డ్ మోడల్ ఏంటంటే అందరికీ ఓపెన్ అంటే కాదు. ఆ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్‌ని అది సేవ్ చేస్తది. అండ్ ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ ఏమి మీకు బిల్డ్ చేయదు. ఇన్ కేస్ యూ ఆస్క్ యూ క్యాన్ ఇట్ విల్ బిల్డ్ ఇట్ ఫర్ యూ. కానీ ఎండ్ టు ఎండ్ మీకు ఫస్ట్ అంత పెద్ద ప్రాంప్ట్ దానికి ఇవ్వాలి. ఎందుకంటే కంపెనీలు కూడా ఎండ్ టు ఎండ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మొన్న ఒకళ్ళతో మాట్లాడుతుంటే ఆయన అంటున్నారు, మా కంపెనీలో నేను ఒక్కనే ఎండ్ టు ఎండ్ నేనే చూసుకుంటాను. ఇప్పుడు ఐయామ్ హైరింగ్ అదర్స్ టు ఎక్స్పాండ్ మై టీమ్ అని చెప్పి ఆయన అంటున్నారనమాట. సో, అలాంటి టెస్టర్స్ కూడా ఉన్నారు. ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేసుకునే టెస్టర్స్. ఎండ్ టు ఎండ్ డెవలపర్స్ ఒక్కళ్ళన్నా ఉంటారా? అట్‌లీస్ట్ కంపెనీ నీడ్స్ మోర్ దెన్ 1 కదా! ఒక 3, 4 అట్‌లీస్ట్ ఎంత స్మాల్ టీమ్ అయినా ఒక 7, 4 మెంబర్స్‌ని అట్లా పెట్టుకొని అయితే చేస్తారు కదా! ఎండ్ టు ఎండ్. దానికి మనకు ఒక ఇంజినీరింగ్ లీడ్ ఉంటారు. ఒక డైరెక్టర్ ఉంటారు. ఎంత చిన్న కంపెనీ అని మనం చూసుకున్నా కూడా దిస్ ఈస్ ద నార్మల్ ప్రాసెస్ కదా! ఏఐ ఒక్కటి మీరు ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ ఇచ్చేసి అది ఒక్కటే బిల్డ్ చేసేయటం అంటే అది ఇంపాసిబుల్ అని నేను చెప్పను గానీ బట్ దట్ ఈస్ నాట్ వెరీ ప్రాక్టికల్. ప్రోగ్రామింగ్ స్టిల్ మ్యాటర్స్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఏంటి ఆంథ్రోపిక్ సీఈఓ ఉన్నారు కదా! ఆయన ఏమంటున్నారు? అసల అన్నిటికంటే ఫస్ట్ వాష్ ఔట్ అయ్యే జాబ్స్ ఇంజినీరింగ్ జాబ్స్. బికాస్ ఆఫ్ దిస్ మోడల్స్. ఏంటి అంటే అప్పుడు నాకు అనిపించింది అసలు వీళ్ళు ఇంజినీర్స్ ఉన్నారా వీళ్ళకి? అంటే ఆంథ్రోపిక్‌లో ఇంజినీర్స్ ఉన్నారా అసల? ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఒక 2500 స్టాఫ్ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇంజినీర్సా? నాన్ ఇంజినీర్సా? మనకి ఇంకా తెలీదు. ఎంతమంది 2500లో ఇంజినీర్సో నాకు తెలీదు కానీ బట్ దే ఆల్సో హావ్ ఎ డెవలప్‌మెంట్ అండ్ టెక్నికల్ టీమ్ ఫర్ ష్యూర్. మోర్ దెన్ 10 డెవలపర్స్ అయితే పక్కా ఉండే ఉంటారు. 2500 టీమ్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్‌లీ ఉండుంటారు. ఒక 100 కంటే పైన అట్లా ఉండుండొచ్చు నా ఫీలింగ్. ఆయనేమంటున్నారంటే ప్రోగ్రామింగ్ ఏంటి అన్నది ఫస్ట్ ఇంజినీర్స్ వాష్ ఔట్ అయిపోతారు. మరి ఇప్పుడు స్కూల్‌లో పిల్లలు ఏం చదువుకుంటారు అని చెప్పి ఒక ఆమె ఎవరో ఇంటర్వ్యూ అడిగిందనమాట. ఎవరిని? ఓపెన్ ఏఐ సీఈఓని. ఓపెన్ ఏఐ సీఈఓ ఏమంటున్నారంటే ఇగో చాలా కష్టమైన ఇంగ్లీష్ పదాలు చెప్పారాయన. రెసిలియన్స్, అడాప్టబిలిటీ సంథింగ్ ఇలా చాలా కష్టమైన ఇంగ్లీష్ పదాలు ఏదో చెప్పారు. బేసికల్లీ ఆయన ఏమంటున్నారంటే క్రియేటివ్ ఫీల్డ్‌కెళ్ళండి. క్రియేటివ్ సైడ్ ఉండండి అని. సరే మరి అడుగుతుంది అంటే ఇంక కోడింగ్ ఎవరు నేర్చుకోక్కర్లేదా అని చెప్పంటే ఆయన అన్నాడు, ఐ లైక్ కోడింగ్ సో నేను నేర్చుకుంటాను అని ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్పారు గానీ, ఇప్పుడు వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ కోడింగ్ అంటే, ప్రోగ్రామింగ్ అంటే బేసికల్లీ లాజికల్ థింకింగ్.
లాజిక్ ఇప్పుడు మనం కూడా ప్రోగ్రామ్ రాయాలి అనుకోండి ఏదన్నా, లాజిక్ ఆలోచించాలి కదా! ముందు లాజిక్ బిజినెస్ అండర్‌స్టాండ్ చేసుకొని దానికి వి హావ్ టు కమ్ అప్ విత్ లాజిక్. లాజిక్ వచ్చిన తర్వాత ఇది ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ముందు ఒక హై లెవెల్‌లో రాసుకొని దాని తర్వాతే కోడ్ రాస్తాము. కరెక్టా? కాదా? పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌గా స్టెప్స్ చిన్న చిన్న చంక్స్‌గా బ్రేక్ చేసి, చిన్న చిన్న స్టెప్స్‌గా డివైడ్ చేసి దాని మీద వర్క్ చేయడమే ప్రోగ్రామింగ్. అండ్ ఆల్సో డీబగ్గింగ్ మైండ్‌సెట్ ఆటోమేటిక్‌గా ప్రతి డెవలపర్‌కి ఉంటది. ఎట్లా అంటే ఒక ఎర్రర్ వచ్చిందా? లాస్‌లో ఏముంది? ఇది ఎక్కడి నుంచి పుల్ అవుతుంది? అసలు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదేంటి? ఈ బ్లాక్ ఇది టచ్ అవ్వలేదు. ఇది ఎందుకు ఇలా మిస్ అవుతుంది? కాన్ఫిగ్ వాల్యూ ఎక్కడుంది? సో, ఒక డీబగ్గింగ్ అంటే ఆ థాట్ ప్రాసెస్ మొత్తం ఆ డీబగ్గింగ్ ప్రాసెస్ అంతా ఒక డెవలపర్‌కి ఆటోమేటిక్‌గా ఇది ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయో చూద్దాం. ఎందుకు మిస్ అయింది? ఏ ఫీల్డ్ రావట్లేదు? ఈ ఫీల్డ్ అసలు మనం వాడట్లేదు కదా! వాడేది మెయిన్‌గా పంపిస్తున్నారు మనకి. సో, అందుకనే జాయిన్ ఫెయిల్ అయింది. సో, సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ లాజిక్ దిస్ కైండ్ ఆఫ్ అనలిటికల్ థింకింగ్ డీబగ్గింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక సిస్టమ్ థింకింగ్. ఇప్పుడు మనము ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి. ఆ రిక్వైర్మెంట్ ఎండ్ యూజర్‌కి ఎట్లాగా అర్థమైతది అన్నది ఒక ఎండ్ యూజర్ ఎలా యూజ్ చేస్తారు అన్నది బికాస్ వీఆర్ హ్యూమన్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. వీ కెన్ థింక్ దట్ ఇది చాలా మంచిగా అనిపిస్తది వాళ్ళకి, ఇది మంచిగా అనిపియదు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను నేను. వాషింగ్ మిషన్స్ ఫస్ట్‌లో ఇన్వెంట్ చేసిన కాలంలో పౌడర్ ఏసేవాళ్ళనమాట. ఓకే. అంటే ఇప్పుడు పౌడర్ లేదు. ఇప్పుడు లిక్విడ్ ఉంది గదా! వాషింగ్ మిషన్‌లో ఏసుకోవటానికి అది పౌడర్ ఏసేవాళ్ళు. సో, పౌడర్ ఏసి వాష్ చేసేవాళ్ళనమాట. సో, వాళ్ళకి ఎక్కువ సేల్స్ ఉండట్లేదు. సో, ఒకసారి సేల్స్ టీమ్ వాళ్ళు దే గో ఇంటికి వెళ్ళి దే విల్ డూ ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకున్నారనమాట. సో, ఒకళ్ళని మీరు ఎలా చేస్తారో చెప్పండి అంటే ఒక ఆమె చేసింది పౌడరు ఆహ్, ముందు పౌడర్ ఇలా డ్రాప్ చేసేది. అంటే వాషింగ్ మిషన్‌లో పైన స్లాట్స్ ఉంటాయి గదా! పౌడర్ డ్రాప్ చేసేది. డ్రాప్ చేసి ఆవిడ ఏదో అంటే నీళ్ళేసి ఇట్లా కలిపి ఇట్లా చేసింది. ఎందుకంటే షీ వాస్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ థాట్ ఆ పౌడర్ మిక్స్ అవుతది. అంటే ఆ సర్ఫ్ అంటాం గదా! సర్ఫ్ మిక్స్ అవుతది అని కాదు. సో, ఆమె ఏసి నీళ్ళలో గెలక్కొట్టి అప్పుడు ఇచ్చిందనమాట. వీళ్ళేమో సో, దే టుక్ దిస్ ఫీడ్‌బ్యాక్ బ్యాక్ టు దేర్ ఆర్&డి టీమ్. ఆర్&డి టీమ్ వాళ్ళేంటి మేము 100% ష్యూర్ అసలు అలా చేయడం ఏంటి? ఇట్ విల్ గెట్స్ అంటే ఇది సాల్వ్ అయితది. అంటే ఇది వాష్ చేస్తది సాల్వ్ అయితది అని. బట్ యూ నో వాట్ ద సేల్స్ పీపుల్ సెడ్? దిస్ ఈస్ నాట్ సాల్వింగ్ ద పర్పస్ ఆఫ్ ద కస్టమర్. ఎందుకు కస్టమర్ పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు అంటే there are two types of needs. One is the physical need and one is the emotional need. Physical need మీట్ అవుతుంది. ఓకే. బట్టలు బానే వస్తున్నాయి. కానీ ఎమోషనల్లీ దే ఆర్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. ఆ ఎమోషనల్ నీడ్ మీట్ కాలేదు. సో, దట్ ఈస్ వై దే స్టార్టెడ్ దిస్ లిక్విడ్ డిటర్జెంట్ అప్పుడు పుట్టిందనమాట. వాషింగ్ మిషన్స్‌కి. ఓకే. దెన్ నౌ ఇట్ ఈస్ $1 బిలియన్ ఇండస్ట్రీ అనుకోండి. బట్ దిస్ వాట్ ఐమ్ సేయింగ్. సో, వెన్ ఎ యూజర్ వాంట్స్ సంథింగ్ అన్నది వాట్ దే వాంట్, హౌ దే ఆర్ డూయింగ్ ఆ సిస్టమ్ థింకింగ్ అనేది యాస్ ఎ హ్యూమన్స్ వీ కెన్ థింక్ బికాస్ ఏఐ డజంట్ హ్యావ్ ఎమోషన్స్. బట్ వీ డు. మనకు ఆ ఎమోషన్స్ ఉన్నాయి. ఏఐకి లేవు. సో, it is very important for us to be that system thinkers and to understand that who is user of our system. మన సిస్టమ్‌ని వాళ్ళు ఎలా వాడతారు అండ్ హౌ కెన్ వి మేక్ థింగ్స్ బెటర్ ఫర్ ద యూజర్ అన్నది మనమే ఆలోచించగలం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే హౌ కెన్ యూ వాలిడేట్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కోడ్ జనరేట్ చేస్తది మీకు. సో, ఆ జనరేట్ చేసిన తర్వాత మీరు రివ్యూ చేస్తారు. ఓకే. ఏమన్నా ఇష్యూ ఉంటే మళ్ళీ దానికి ఇస్తారు ఫిక్స్ చేయమని చెప్పి. అది ఫిక్స్ చేస్తది. సో, బ్లైండ్‌గా మీరు అది తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. దట్ ఈస్ అన్‌ఎడ్యుకేటెడ్ గెసెస్ కదా! మనం ఒక ఇల్లిటరేట్‌గా మనం ఎందుకు ఉండాలి? ఇలా చదువుకొని ఒక అన్‌ఎడ్యుకేటెడ్ గెస్ ఎందుకు చేయాలి మనము? ఇది కరెక్టా అని చెప్పి అది తెచ్చి కాపీ పేస్ట్ చేసి మళ్ళీ తప్పొస్తే నాకు ఎర్రర్ వచ్చిందని మళ్ళీ దాని దగ్గరికెళ్ళి ఏఐ దగ్గరికెళ్ళి మళ్ళీ అది కోడ్ ఏదో ఇస్తే మళ్ళీ తెచ్చిపెట్టి వై షుడ్ వి బి సో అన్‌ఎడ్యుకేటెడ్? నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది చేశాను స్టార్టింగ్‌లో. మీకు లూప్స్ అర్థం కావట్లేదు. కండిషన్స్ అర్థం కావట్లేదు. డేటా స్ట్రక్చర్ అర్థం కావట్లేదు. ఏపీఐస్ కానీ ఎర్రర్ హ్యాండ్లింగ్ కానీ ఇవేం అర్థం కావట్లేదు. ఇలా అర్థం కానప్పుడు హౌ కెన్ యూ డీబగ్? హౌ కెన్ యూ ఆస్క్ ద సిస్టమ్ దట్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ అని చెప్పి మీరు ఎలా అడగగలరు? సో, ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ లైక్ లెర్నింగ్ సంథింగ్. ప్రోగ్రామింగ్ ఈజ్ థింకింగ్. సో, ఆ థింకింగ్ అనేది మనందరికి అవసరం అని చెప్పి నా ఫీల్. ఒక రియాలిటీ చెప్తాను. ఇఫ్ యు ఆర్ డూయింగ్ కాపీ పేస్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టు అలా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కోడ్ ఎక్కడైనా ఫ్రీగా అవైలబుల్ ఉంది. గూగుల్‌లో, చాట్ జీపీటీలో ఎక్కడైనా ఉంది
కోపైలట్లు ఇస్తే వచ్చేస్తుంది కదా కోడ్. సో, కోడ్ చాలా చీప్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సో, ఆ కోడ్‌ని తెచ్చి కాపీ పేస్ట్ చేసి మీరు పెట్టారనుకోండి మీకు వాల్యూ ఉండదు. ఓకే. ఫ్యూచర్‌లో. ఎట్లా అంటే యూ షుడ్ బ్రింగ్ సంథింగ్ టు ద టేబుల్. అండ్ బేసిక్ క్రూడ్ ఆపరేషన్స్ చేస్తున్నారనుకోండి మీరు. క్రూడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ బేసిక్‌వి సీక్వెల్ నుంచి ఇలా చేస్తున్నారనుకోండి. దెన్ దేర్ ఈస్ నో వాల్యూ ఫర్ యూ. మీరు మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోకుండా ఇట్లాగే ఉండిపోతే స్టక్ అయిపోకండి. స్టక్ అవ్వకండి. ఓకే. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల మీరేమి గ్రో చేస్తారు అంటే వాట్ విల్ యూ లెర్న్ అంటే యూ విల్ బి అ ప్రాబ్లమ్ సాల్వర్ ఫర్ ష్యూర్. యూ విల్ బి అన్ అనలిటికల్ థింకర్. యూ విల్ బి వన్ ఆఫ్ ద పర్సన్ హూ కెన్ యూజ్ AI వెరీ స్ట్రాటజికలీ ఫర్ యువర్ అడ్వాంటేజ్. యు ఆర్ evolving into something bigger than just being an automation engineer. Okay. సో యెస్, మై స్ట్రాంగ్ టేక్ హ్యావ్ టు లెర్న్ కోడింగ్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా కోడింగ్ నేర్పిస్తున్నారు. స్క్రాచ్ అని చెప్పి ఏంటి జూనియర్ స్క్రాచ్ అని చెప్పి MIT వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని నుంచి నేర్పిస్తున్నారు. దే ఆర్ ఆల్సో లెర్నింగ్. మా ఇంటి ఎదురు పాప 10 years పాప మొన్న వచ్చి చెప్తుంది ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వెబ్సైట్ అని చెప్పి చెప్తుంది. ఐఎమ్ లైక్ ఓకే అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వెన్ 10-year ఓల్డ్ గర్ల్ కెన్ బిల్డ్ అ వెబ్సైట్. ఇప్పుడు మనకి వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, HTML, CSS రావాలి, తర్వాత జావా స్క్రిప్ట్ రావాలి, అది మెయింటైన్ చేయడానికి, తర్వాత DB కనెక్షన్స్కి DB రావాలి. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. కానీ ఒక జెమినీ యూస్ చేసి ఆ పిల్ల 10-year-old పిల్ల షీఈస్ ఏబుల్ టు బిల్డ్ అ వెబ్సైట్ బై హర్ సెల్ఫ్. సో ఏంటి మీరు కోడ్ నేర్చుకోవడం అంటే ఏదో సింటాక్స్ బట్టి కొట్టేయడం అని కాదు. ఇప్పుడు ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ ఇదివరకు నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి బట్టి కొట్టేదాన్ని. ఓకే. బట్ బ్యాక్ దెన్ ఈవెన్ ఐ వాజ్ వెరీ నైవ్ అని కూడా అన్ను. ఐ వాజ్ వెరీ ఏమంటారు వెరీ నాట్ వెల్ లెర్న్డ్. ఓకే. సో నేను బట్టి కొట్టాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆర్క్స్ ఇట్లా పెట్టుకోవాలి, ఇక్కడ ఓపెన్ ప్రాక్టీస్, క్లోజ్ ప్రాక్టీస్. బట్ నౌ లెట్స్ నాట్ గో దట్ అవుట్. లెట్స్ నాట్ బీ సో క్లూలెస్. ఓకే. యా, ఐ వాజ్ క్లూలెస్. దట్స్ ద కరెక్ట్ వర్డ్. చాలా క్లూలెస్గా ఉండి ఏదో అది చేయాలి కాబట్టి అది బట్టి కొట్టేసేదాన్ని. బట్ నౌ లెట్స్ నాట్ బీ లైక్ దట్. కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఒక లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోండి, డీప్గా నేర్చుకోండి. ఒక లాంగ్వేజ్ ఏఐని ఎలా వాడాలి, ఒక లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఏఐని ఈ లాంగ్వేజ్తో నేను ఎలా వాడాలి అన్నది నేర్చుకోండి. AI జనరేటెడ్ కోడ్ని ఎలా డీబగ్ చేయాలి అన్నది కూడా నేర్చుకోవాలి. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే కాదు, ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఇవన్నీ కూడా మనకి రావాలన్నమాట. నాకు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది QAలో. ఐ హావ్ సీన్ ది షిఫ్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నమాట. టూల్స్ చాలా చూసాను, చాలా వచ్చినాయి, చాలా పాపులర్ అయినాయి, చాలా వెళ్ళిపోయినాయి. మాన్యువల్ టెస్టింగ్ని ఆటోమేషన్ టెస్టర్స్ రీప్లేస్ చేశారు. కానీ కంప్లీట్లీ రీప్లేస్ చేశారా లేదు? హౌ మెనీ ఆఫ్ యువర్ మాన్యువల్ టెస్టర్స్ ఇంకా చూస్తున్నాం కదా ఇండస్ట్రీలో. కానీ అన్ని క్లౌడ్ అప్లికేషన్స్ ఉన్నాయా, ఆన్ హోమ్ అప్లికేషన్స్ అసలు లేవా? ఉన్నాయి ఇప్పుడు కూడా. సో మనము మన బుర్ర ఉపయోగించి థింక్ చేయగలిగితే AI మనల్ని రీప్లేస్ చేయదు. సో బీ వెరీ కాన్ఫిడెంట్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఏదో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, మనం అంత ఇంటెలిజెంట్ కాదు బాబోయ్ అని మీరు భయపడకండి. స్టార్ట్ సమ్వేర్, లెర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బీ స్ట్రాంగ్. సో ఆపర్చునిటీస్ విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్. ఓకే. చలో బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.